సోనియా శకం పక్కకెళ్ళి రాహుల్ శకం ప్రారంభమైనట్టుంది. వాస్తవంగా 2019 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికలలో ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీకి ఒక పెద్ద సమస్య అయింది. దానికి ముందే బిగినైంది. అదే అతని పతనానికి కూడా కారణమైంది. ఏంటంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాడు రాహుల్ గాంధీ. సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళని. తీరా చూస్తే ఎలక్షన్ అయిపోయాక వృద్ధ నాయకుల్ని తీసుకొచ్చి అందులో పెట్టింది సోనియా గాంధీ. ఆ ఇంపాక్ట్తో కాంగ్రెస్ పార్టీ భారీగా దెబ్బతింది 2019 ఎన్నికల్లో. ఆ తర్వాత కూడా ఇప్పుడు ఇంతవరకు అట్లాగే జరుగుతూ వచ్చింది. ఈ ట్రిప్ మాత్రం కాస్త రాహుల్ గాంధీ సొంతగా నిర్ణయం తీసుకుంటున్నట్టున్నారు. మొన్న వృద్ధ నాయకుల్ని ముందు పెడితే కేరళలో వేణుగోపాల్ లాంటోడు, చెన్నితాల లాంటి వాళ్ళు రాహుల్ చుట్టూ తిరుగుతా, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చుట్టూ తిరుగుతా తెలివితేటలు ప్రదర్శించారు దగ్గర కావడానికి, సీఎం కావడానికి. కానీ రాహుల్ గాంధీ మాత్రం ప్రజల్లో బాగా ఉండేటటువంటి, కేరళలోనే ఉండేటటువంటి సతీషన్నే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ఒక చక్కటి బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావడానికి కారణం సోనియా గాంధీ. ఇప్పుడు ఆ సిద్ధరామయ్యని పక్కన పెట్టి రాజకీయాల్లో యువకుల లెక్క అనమాట డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయంలో రాహుల్ గాంధీ స్థిరమైన నిర్ణయం తీసుకోవడం అన్నది కీలకం. తద్వారా ఈ రెండు విషయాల్లో మంచి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాడు రాహుల్ గాంధీ. అది కొనసాగితే కాంగ్రెస్కి బెనిఫిటే.